హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా ఓజీ ట్రైలర్ వచ్చింది అండ్ యూనో చాలా లేట్ తర్వాత వచ్చింది. బట్ లేట్ అయితే అయింది కానీ ఫ్యాన్స్ ఆకలి అయితే తీర్చేసింది. అసలు నిజంగా ఫెంటాస్టిక్ అనిపించింది ట్రైలర్ అయితే. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్, కొన్ని ఫ్రేమ్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా. బట్ ఆ ట్రైలర్ని కొంచెం స్లో మోషన్లో పెట్టుకొని కొంచెం డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తూ ప్రతి పాయింట్ని కూడా నోటీస్ చేస్తూ చూస్తున్నప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే కనబడ్డాయి. సో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తాను అనమాట. సో హిడెన్ డీటెయిల్స్ ఇన్ ఓజీ ట్రైలర్ అనమాట. సో ఇంకెందుకు లేటు, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ థింగ్ నాకు బాగా అర్థమైన ఒక పాయింట్ ఏంటి అంటే, అందరూ కూడా ప్రకాష్ రాజ్ గారిని చంపాలనుకుంటున్నారు. అంటే దాదాని చంపాలనుకుంటున్నారు. సత్య దాదా అని చెప్పి అన్నారు కదా. సో సత్యనారాయణ. సో ఆయన్ని చంపాలనుకుంటున్నారు. అండ్ ఆయన పొలిటికల్గా బాగా పాపులర్ పర్సన్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నేమ్ బోర్డు పెట్టారు. ఇప్పుడు సత్యనారాయణ అనే ఒక నేమ్ బోర్డు ఉంది. సో ఆ నేమ్ బోర్డు ఎందుకు ఉంటుంది? జనరల్గా ఎవరైనా మాఫియా డాన్ అయితే ఈ నేమ్ బోర్డు పెట్టుకొని సత్యనారాయణ అని చెప్పి వెనకాతల మాఫియా డాన్ అని చెప్పి రాసుకోరు కదా. సో ఎవరైనా బాగా హై లెవెల్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ పర్సన్ అయితే మేబీ అలా ఉంటుంది. సో అతని మీద ఒక సివియర్ కైండ్ ఆఫ్ అటాక్ అయితే ఉండబోతుందని తెలుస్తోంది. అండ్ అతన్ని చంపడానికి మళ్ళీ మాఫియా మొత్తం దిగుతోంది. మేబీ మాఫియా అనేది కొన్నాళ్ళు సిటీలో ఆగిపోయి ఆ తర్వాత కంబ్యాక్ ఇస్తున్న కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఇక్కడ. సో అందరూ ఆయన చంపడానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ ఆయన ఒక పొదల్లో దాక్కుంటున్నారు. దాన్ని మంటలు కూడా పెట్టేశారు. అండ్ ఆ షార్ట్స్ అవన్నీ కనబడుతున్నాయి. సో దీన్ని బట్టి ఏమనిపిస్తుందంటే మైట్ బి హీరో ఎయిదర్ ప్రకాష్ రాజ్ గారిని సేవ్ చేయడానికి వస్తారు అనిపిస్తోంది, ఆర్ తనని చంపేసిన తర్వాత, ఆయన ఎవరైనా చంపేస్తారేమో, చంపేసిన తర్వాత రివెంజ్ కోసం రావచ్చేమో. సో ఇక్కడ అదొక పాయింట్ అయితే ఉంది. అంటే ప్రకాష్ రాజ్ గారి వల్ల, అంటే ఇప్పుడు ప్రతి కథకు ఒక మోటివ్ ఉండాలి. ఈ కథకి మోటివ్ ప్రకాష్ రాజ్ గారు ఆర్ ఆయన చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. తర్వాత ఒకటి అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నాకైతే యూనో అర్జున్ దాస్ గారు గన్ ఫైర్ చేస్తున్న విధానాన్ని మనం చూసినట్టయితే కొంచెం వెరీ సిమిలర్ టు ఓజాస్ గంభీరాస్ గన్ ఫైరింగ్ టెక్నిక్. అంటే ఓజాస్ గంభీరాది ఒక షాట్ ఉంటుంది, అంటే ఈవెన్ పోస్టర్ కూడా ఉంటుంది, అది గన్ ఇలా పట్టుకొని. సో ఆ పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్లో ఏదైతే గన్ హ్యాండ్లింగ్ టెక్నిక్ ఉందో సిమిలర్గా అనిపించింది నాకైతే ఈయన టెక్నిక్ కూడా. సో మేబీ పవన్ కళ్యాణ్ గారు, అంటే ఓజాస్ గంభీరా ఒకప్పుడు పీక్ లెవెల్లో ఉన్న టైంలో ఇవన్నీ వదిలేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవడానికి ముందు మేబీ అర్జున్ దాస్ గారు ఆయన శిష్యుడైనా అయి ఉండాలి, లేదంటే ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్న వ్యక్తి అయినా అయి ఉండాలి అనిపిస్తోంది. ఆర్ మేబీ ఆయనకు బాగా విధేయుడిగా ఉన్న వ్యక్తి అయినా అయి ఉండాలి, ఏదో ఒకటి అయి ఉంటుంది. సో మేబీ ఆయన సైడ్ పర్సన్ అనిపిస్తోంది నాకైతే అర్జున్ దాస్ గారు ట్రైలర్లో చూసిందని బట్టి. అంటే ఆ గన్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అనిపిస్తోంది నాకు. అంటే వీళ్ళంతా ఒకటే బ్యాచ్ అన్న ఫీల్ ఉంది నాకు. సో అదనమాట. సో పవన్ కళ్యాణ్ గారు, అర్జున్ దాస్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వెనకాల కొంతమంది కనబడ్డారు కదా, వాళ్ళు ఇలా అనిపిస్తోంది నాకైతే. తర్వాత ఇంకొకటి, ఆల్రెడీ ఓజాస్ గంభీరా చాలా విధ్వంసం చేశాడు. ఎందుకంటే ఒక ఆయన ఇది వాడేనా అని చెప్పి అడుగుతుంటాడు. అంతే, ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చాడా, వాడు వెళ్ళిపోయాడు కదా, ఇక్కడ లేడు కదా, వాడు లేడన్న ధైర్యంతోనే కదా మేము వచ్చింది.
వాడు మళ్ళీ ఎందుకు వచ్చాడు, వాడు వచ్చాడా, వాడు వస్తే మా పరిస్థితి ఏంటి, ఇవన్నీ కనబడుతున్నాయి. ఆ టెన్షన్, ఆ ఫియర్ కనబడుతోంది. సో దానికి రీజన్ ఏంటి, ఒకప్పుడు ఏదో బీభత్సంగా చేశారు, అదైతే క్లియర్ అనమాట. అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా డెఫినెట్గా బ్యాంగర్ ఉంటాయి అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో ఆ ఫ్లాష్ బ్యాక్లో ఓజాస్ గంభీరా ఏం చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా స్పష్టంగా చాలా పీక్ లెవెల్లో చూపిస్తారు అనిపిస్తుంది నాకైతే. ఇంకా తర్వాత ఆ కటానా, ఆ కత్తి ఏదైతే ఉందో, మొత్తం సినిమా అంతా పవన్ కళ్యాణ్ గారు వాడిన కత్తి ఏదైతే ఉందో, ఆ కత్తిని మీరు చూసినట్టయితే ఒక ఫ్రేమ్లో, అంటే హీరోయిన్ ఉలిక్కిపడి లేస్తుంది. అంటే హీరోయిన్ బేసిక్గా మేబీ మళ్ళీ అందులో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడేమో, మళ్ళీ ఆ మాఫియాలోకి వెళ్తున్నాడేమో అని చెప్పి భయపడి ఏడి ఎక్కడున్నాడని చెప్పి వచ్చి చూస్తుంది. సో అప్పటికే ఏదో ఒక విషయం అయితే ఆల్రెడీ తెలిసింది, ఆ విషయం హీరోయిన్కి కూడా తెలిసింది, డిస్కషన్ అయ్యింది. సో వెళ్ళిపోతాడేమో అని భయంతో ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు అలా కూర్చున్నారు అక్కడ, అదొక బాధతో దిగులుతో కూర్చొని ఉన్నారు. అంటే ఏం చేయాలో అర్థం కాని ఒక క్వశ్చన్ మార్క్ లాగా అక్కడ ఉన్నారనమాట. సో అది స్పష్టంగా తెలుస్తోంది. అండ్ ఆ తర్వాత ఈవిడ వచ్చిన తర్వాత అక్కడ మనకి ఏంటంటే చాలా స్పష్టంగా ఆ కటానాకి ఒక శారీ కట్టేసి ఉంది. ఆ శారీ ఎవరిదంటే హీరోయిన్దేనా, లేదంటే హీరో వాళ్ళ మదర్దా, లేదంటే అంటే ఆ శారీ ఏదో చుట్టేసి ఉంది. అంటే దాన్ని తీయద్దు, దాన్ని వాడద్దు, దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని జోలికి వెళ్ళొద్దు అని చెబుతున్నట్టుగా ఉందన్నమాట ఆ కటానా కట్టింది. సో అదొక కైండ్ ఆఫ్ ప్రామిస్ లాగా అనిపించింది నాకైతే. ఆ ప్రామిస్ అనేది చేయడం కోసం, అంటే ఆ ప్రామిస్ బ్రేక్ చేయకుండా ఉండడం కోసం ఆయన కంట్రోల్ చేసుకుంటున్నారు ఆ ఒక్క సీన్లో అనిపిస్తోంది. అండ్ తర్వాత మేబీ హీరోయినే పంపొచ్చు కూడా జరిగిందంతా తెలుసుకొని, నాకైతే అలాగే అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ అయితే. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. సో అది ఆ శారీని చుట్టూ ఉండడం వల్ల దాని చుట్టూ డెఫినెట్గా కొంచెం స్టోరీ గట్టిగానే ఉందనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి, ఆయన చేతి మీద టాటూ ఒకటి ఉంది. ఆ టాటూకి అర్థం ఏంటి అని అడిగింది. నేను బేసిక్గా దాన్ని ఏం చేశానంటే S24 కదా, సో దానికి ఓపెన్ చేసి సర్కిల్ టు సెర్చ్ ఓపెన్ చేసి దాన్ని ఇంకా ట్రాన్స్లేట్ కొట్టా, టూ హాట్ అని వచ్చింది. సో టూ హాట్ అని కానీ, లేదంటే చాలా డేంజరస్ అని కానీ దాని సెన్స్. సో టూ హాట్ ఇన్ ద సెన్స్ అది అంత ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. చాలా డేంజరస్, అంటే టూ డేంజరస్ అన్న సెన్స్ ఉంది అనిపిస్తుంది నాకైతే ఆ టాటూలో. సో అండ్ అది కూడా సింబాలిక్గా ఒక రిఫరెన్స్ లాగా ఉండబోతుంది అనిపిస్తోంది. అండ్ వాషి ఎలాగో మనకు రిలీజ్ అయింది, అది ఆల్రెడీ మనం చూసాము. సో దాన్ని బట్టి ఈ జాపనీస్ ఇంటర్ఫీరెన్స్, అంటే జాపనీస్ కల్చర్ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఈ సినిమాలో ఎక్కువే ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి మీద, అంటే ఓజాస్ గంభీరా మీద జాపనీస్ కల్చర్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉండబోతుంది. అండ్ ఈ కటానా యూజింగ్ అండ్ జాపనీస్ టెక్నిక్స్ అండ్ జాపనీస్ సామురైస్ ఎవరైతే ఉంటారో, నింజాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టెక్నిక్స్, సో ఇవన్నీ కూడా ఉంటాయి అనిపిస్తోంది. ఇవన్నీ కూడా ఆయనలో చాలా స్పష్టంగా చూపించబోతున్నారు అనిపిస్తోంది. అండ్ సో అందుకే టాటూ కూడా టూ డేంజరస్ అన్నట్టుగా పెట్టారనిపించింది నాకు. తర్వాత తలలో జాగ్రత్త అన్నప్పుడు ఒక అడుగు షార్ట్ అయితే పడింది కదా, బ్యాగ్తో దిగుతారు కింద, ఒక సూట్ కేసు ఒక బ్యాగ్ రెండూ ఉంటాయి. ఆ బ్యాగ్ నుంచి రక్తం కారుతోంది. సో ఆల్రెడీ ఎవరితో తల తెంచేసి వేరే వాళ్ళ తలలో జాగ్రత్త అని చెప్తున్నట్టు అనిపించింది నాకైతే. సో అది మేబీ అదే నిజం అనుకుంటున్నాను నేనైతే. సో ఆల్రెడీ ఒక తల అయితే ఫస్సక్ అదే అయ్యి ఉంటుంది నాకు తెలిసి. సో లెట్స్ సీ, మరి చూద్దాం. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా నాకు ఇంకొకటి అనిపించింది ఏంటంటే, ఆ వాజీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సీన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ అక్కడ ఒకటి ఉంది కదా, సో ఆ టైంలో ఒక పెద్ద యాక్షన్ సీన్ అయితే ఉంది, అది స్పష్టంగా తెలుస్తోంది. చాలా పవర్ఫుల్ ఉంది యాక్షన్ సీక్వెన్స్ అక్కడ. ఎందుకంటే ఆ ఫ్రేమ్ని పాజ్ చేసి చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డైరెక్షన్ నుంచి వస్తూ ఉంటే, అప్పటి వరకు పీపుల్ సడన్గా వేరే డైరెక్షన్లో కొంతమంది చూస్తూ, కొంతమంది ఇటు చూస్తూ, కొంతమంది వేరే దగ్గర హోల్డ్ చేస్తూ ఇవన్నీ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్న టైంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చాలా న్యాచురల్గా పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ బిల్డ్ చేసిన ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం ఆ టైంలో. సో డెఫినెట్గా అది చాలా హ్యూజ్ ఉంటుంది, అది ఓకే. బట్ వాజీ అనేది ఎక్కడో నాకు సాహోకి ఇంటర్లింక్ అన్న ఫీల్ వస్తుంది నాకు. ఏమో ఐఎమ్ నాట్ ష్యూర్ దానికి కనెక్షన్ ఉంటుందో లేదో తెలీదు. బట్ ఇదంతా కూడా ఈ గ్యాంగ్స్టర్ రిలేటెడ్గా తిరుగుతుంది కదా మొత్తం అంతా కూడా. సో అంటే నా పాయింట్ ఏంటి అంటే, వాజీ అనేది ఉంది, వాజీ అనేది బేసిక్గా సాహోలో కూడా ఉంది. మేబీ మొత్తం ముంబై చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. సో అంటే ముంబై అండ్ తర్వాత కొంచెం ఇంటర్నేషనల్ సిండికేట్, క్రైమ్ సిండికేట్ అలా ఉంటుంది. సో సాహో కూడా అలా ఉంటుంది కాబట్టి ఇందులో కూడా ముంబై ఉంది అండ్ క్రైమ్ సిండికేట్ ఉంది, తర్వాత జాపనీస్ ఇంటర్ఫియరెన్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి.
సో నెక్స్ట్ మీరు నాని గారిది కనుక ఇంట్రో చూసుకున్నట్టయితే వెన్ ఏ వైలెంట్ మ్యాన్ టర్న్స్ నాన్ వైలెంట్ హిజ్ లైఫ్స్ టర్న్స్ అప్సైడ్ డౌన్ అని చెప్పి ఉంటుంది. సో ఆ బస్సు ఇలా వెళ్తే బస్సు లారీ బస్సే అనుకుంటుంది, ఇలా వెళ్తూ క్యారవాన్ లాగా ఉంటుంది, అది బోర్లా పడుతుంది. సో దాన్ని ఇచ్చారు. నేను అంటుంది ఏంటంటే దీస్ థింగ్స్ ఆర్ ఆల్ అబౌట్ వైలెంట్ మెన్. సో ఈ వైలెంట్ మెన్ అందరినీ ఒక చోట ఎందుకు చేర్చకూడదు అని ఏమైనా ఆయనకు అనిపించి ఏదో ఇంటర్లింక్ పెడుతున్నారు ఏమో అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ యాజ్ ఆఫ్ నో, బట్ ఏమో అలా ఉంది, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ దట్. సో లెట్స్ సీ. సో నాకైతే అంటే ఆ వాచి చూడగానే నాకు టక్కన సాహోనే గుర్తొచ్చింది. మరి చూద్దాం, మరి ఏమో ఏమైనా ఉందేమో, చిన్న కనెక్షన్ అయినా ఉండకపోద్దా అట్లీస్ట్. సో నా దారికి అడ్డొచ్చావు, నీ దారికి నేను అడ్డొస్తే ఎలా ఉంటుందో చూస్తావా, ఇట్లాంటి ఒక డైలాగు లాస్ట్లో ప్రభాస్ గారు ఒక ఫోన్ చేసి అట్లా ఏమైనా ఉంటే ఇంకా అంతే, ఇంకా అలా ఎలా ఉండదు కదా. సరే ఎనీహో నాకైతే అలా అనిపించింది. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ ఐ ఫౌండ్. అండ్ అంతేకాదు యాక్చువల్గా శ్రీయారెడ్డి గారు, ఆవిడ పేరు శ్రీయారెడ్డి అనుకుంటా, ఆవిడ కూడా అంటే సలార్లో చేశారు కదా. సో ఆవిడ ఇక్కడ ఉన్నారు అండ్ ఆవిడ రోల్ కూడా చాలా పవర్ఫుల్ ఉండబోతుంది. అండ్ ఆవిడకి కూడా డెఫినెట్గా ఐడియా ఉంది ఓజాస్ గంభీరా కోసం అండ్ అన్నీ ఉంది. సో ఇదంతా కూడా ఒక ఫైట్ రిలేటెడ్గా జరుగుతుంది. సో లెట్స్ సీ, మరి చూడాలి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. సో నాకైతే ఈ డీటెయిల్స్ కనిపించాయి. ఇంకేమైనా డీటెయిల్స్ నేను మిస్ అయ్యానా, మిస్ అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.